హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ముఖ్యంగా సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళకి ఈ సందేహం ఎక్కువగా వస్తుంది. ఏంటంటే సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత పెసరపప్పు అనేది ఎప్పటి నుంచి తీసుకోవచ్చు సో అనేది ఈ డౌట్ అయితే వస్తూ ఉంటుంది చాలామందికి. ఈ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముఖ్యంగా ఈ డౌట్ సిజేరియన్ డెలివరీ అయిన స్త్రీలకు వస్తూ ఉంటుంది. ఏంటంటే పప్పులు అనేవి ఎప్పటి నుంచి తినొచ్చు, ముఖ్యంగా పెసరపప్పు అనేది ఎప్పటి నుంచి తినొచ్చు అని అడుగుతూ ఉంటారనమాట. ఎందుకంటే సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళు ఈ పెసరపప్పు తినడం వల్ల కుట్ల దగ్గర చీము వస్తుందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అందుకే పెసరపప్పు అనేది పెట్టరు. డాక్టర్స్ ఏమో ఏం చెప్తూ ఉంటారు, సో పెసరపప్పు తినాలి అని చెప్తారు. డెలివరీ అయిన తర్వాత వెంటనే తినొచ్చు అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. పెద్దవాళ్ళేమో చీము వస్తుంది తినొద్దు అని చెప్తూ ఉంటారు. సో ఈ రెండు విధాలుగా వినడం వల్ల కూడా బాగా డైనమా పడిపోతూ ఉంటారు. ఏంటి ఇది ఒకరొకలాగా చెప్తున్నారు, సో అసలు నిజంగా తినొచ్చా తినకూడదా సందేహం అయితే పాపం వీళ్ళకి ఎప్పుడూ వస్తూ ఉంటుంది అనమాట. సో నిజానికి పెసరపప్పు అనేది పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే, సో కుట్ల దగ్గర చీము వస్తుంది తినకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. డాక్టర్స్ ఏమో తినాలి, అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సో అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఫుడ్ తీసుకుంటేనే బేబీకి పాలు అనేవి మంచిగా వస్తాయని డాక్టర్స్ చెప్తారు. సో రెండు కూడా నిజమే. సో ఏదైనా కూడా సో అంటే కందిపప్పు అనేది డెలివరీ అయిన 12వ రోజు నుంచి తినవచ్చు, దీనికి ఏం ప్రాబ్లం లేదు. కానీ పెసరపప్పు అనేది తినడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే బాగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి డెలివరీ అయిన తర్వాత కొంచెం మలబద్ధక సమస్య ఇట్లాంటివి చాలా చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెసరపప్పు బాగా గ్యాస్ ఫామ్ చేస్తుంది. సో అది అలా చేయడం వల్ల మనకి కడుపులో నొప్పి రావడం చాలా చాలా ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది. సో అందుకనే మీరు ఎప్పటి నుంచి తినొచ్చు అంటే డెలివరీ అయిన 1 మంత్ దాటిపోయిన తర్వాత ఖచ్చితంగా అప్పటి నుంచి పెసరపప్పు తినొచ్చు. సో ఆ తర్వాత కూడా అక్క మా ఇంట్లో వద్దంటున్నారంటే మీరు ఇంకొంచెం భయపడ్డారనుకోండి, సో 1.5 మంత్ నుంచి ఖచ్చితంగా పెసరపప్పు తినొచ్చు. కొందరు ఏంటంటే పత్యం పేరుతో 6 మంత్స్ వరకు అస్సలు తినరనమాట. కానీ అట్లా తినకుండా ఉండకండి, ఎందుకంటే మీకు డాక్టర్స్ చెప్తారు ఖచ్చితంగా ఫుడ్ డైట్ అనేది ఏంటి అనేది. సో అదొకసారి ఫాలో అవ్వండి. సో అన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటేనే బెటర్, బేబీకి మంచిగా పాలు వస్తాయి. సో నేను కూడా అన్నీ తిన్నాను. సో నేను అన్నన్ని రోజులు అయితే అంటే 6 మంత్స్ 3 మంత్స్ నేను ఏం పత్యం ఏం లేను, నేను అన్ని ఫుడ్స్ తిన్నాను. సో తినొచ్చు 1 మంత్ 1.5 మంత్ తర్వాత పెసరపప్పు తినవచ్చు, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. స్టిచెస్కి చీమ్ వస్తుందట కదక్క పెసరపప్పు తింటే అని మీకు డౌట్ వస్తే, సో పెసరపప్పు తినడం వల్ల చీమ్ రావడం కాదు. సో అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా లేకపోతే అక్కడ మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు స్టిచెస్ చీమ్ రావడం కానీ జరుగుతుంది. కానీ సో పెసరపప్పు తినడం వల్ల అయితే కాదు. 1.5 మంత్ తర్వాత మీరు ఖచ్చితంగా సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళు పెసరపప్పు తినొచ్చు. అది మీ బేబీ ఎదుగుదలకి చాలా చాలా మంచిది. 6 మంత్స్ వరకు అయితే పత్యం పేరుతో తినకుండా అయితే అస్సలు ఉండకండి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.